ఖమ్మం కావ్య కళ్యాణి కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. అయితే కావ్య కళ్యాణికి గతంలో ఒక అబ్బాయితో ప్రేమ వ్యవహారం ఉందని, గతంలోనే పెళ్ళైందని అభికి చెప్పకుండా దాచింది కావ్య కళ్యాణి అంటూ ఫ్రెండ్స్ చెప్తున్నారు. అయితే అభికి ఆ విషయం తెలవడంతో ఒక్కసారిగా కావ్య కళ్యాణిని దూరం పెట్టాడు. అందుకే ఇప్పుడు కావ్య కళ్యాణి ఈ రకంగా మరణించి ఉంటుంది. కానీ దీంట్లో అభికి ఎటువంటి ప్రమేయం లేదు, అభికి కారణం కానే కాదంటూ ఫ్రెండ్స్ చెప్తున్నారు. అయితే ఆ విషయం కూడా అభిలాష్కి రీసెంట్గా తెలిసింది. తనకు వేరే ఒక అబ్బాయితో ప్రేమ వ్యవహారం ఉందని, ముఖ్యంగా ఆ పెళ్లి విషయం పైన కూడా కావ్య కళ్యాణి అభిలాష్కు చెప్పలేదట. ఇవన్నీ తెలియకుండా రీసెంట్గా తెలియడంతోనే ఆయన కొంచెం దూరం పెట్టసాగాడు. అంతలోనే అభిలాష్ పేరు చెప్పి తను మరణించింది అని చెప్పి కూడా ఫ్రెండ్స్ ఆరోపిస్తున్నారు. అయితే ఆర్టీవీకి అభిలాష్ తరపున తన ఫ్రెండ్ ఒకరు మాట్లాడడానికి ఆర్టీవీకి సిద్ధంగా ఉన్నారు. ఎస్ అమూల్య, వినిపిస్తున్న వాయిస్ ఓకేనా? చెప్పండి. ఏంటి అభిలాష్ పేరు ఆరోపిస్తూ అభిలాషే కారణం అని చెప్పి కావ్య కళ్యాణి సెల్ఫీ సూసైడ్ లో కూడా చాలా క్లియర్ గా చెప్పుకొచ్చింది. 5 ఏళ్ళు కలిసి ఉన్నాము అని చెప్తున్నారు. సో దీని వాస్తవం ఎంత? అన్నయ్య, నేను చెప్తున్నా, అందులో అభిది ఏ తప్పు లేదు. అక్కడ జరిగింది ఏంటంటే, మేము నైట్ ఈవెంట్ కి పోయినాము. ఎప్పుడు? నిన్న నైట్ వెళ్ళారా ఈవెంట్ కి? అవును, ఈవెంట్ కి వెళ్ళాము. ఖమ్మం దగ్గర ఈవెంట్ ఉంటే గర్ల్స్ అందరం వెళ్ళాము. నేను, అదే ఇంకో అమ్ము అక్క, నేను, ఇంకా బాయ్స్ 3+3 ఈవెంట్. మేము ఎక్కువ ఈవెంట్స్ చేస్తాము అందరం కలిసి. ఈవెంట్ కి వెళ్ళాము. ఈవెంట్ అయిపోయేసరికి 12:30-1 అయింది. అక్కడ మదిరా నుండి ఖమ్మంకి వచ్చేసరికి 3:34 అయింది. వాళ్ళ మమ్మీ వాళ్ళు అక్కడే ఖమ్మంలో ఉంటారు. మాది హైదరాబాద్ దగ్గర కదా. మేము అక్కడ లేకపోయేసరికి మాకు లాంగ్ అవుతుంది కదా. మళ్ళీ మార్నింగ్ మాకు ఉంటుంది కదా ఈవెంట్ అని చెప్పి మా ఇంటికి వెళ్ళాము. మా మమ్మీ వాళ్ళు ఉంటారు, మీరు అక్కడ రెస్ట్ తీసుకొని మార్నింగ్ వెళ్ళొచ్చులే అనేసి అంటే మేము అందరం అక్కడికి వెళ్ళాము. నేను, అక్క, అదే ఇందాక అందులో ఫోటోలో ఉన్న అక్క, ఇంకా వేరే అతను కలిసి వెళ్ళాము. ఒక అతన్ని అక్కడే ఇల్లు. మేము వాళ్ళ ఇంటికి కేసు ఉంది. ఖమ్మం వెళ్ళారా? అవును, ఖమ్మం. అంటే మేము ఈవెంట్ వచ్చేసి మదిరా. ఖమ్మం దాటిన తర్వాతనే మదిరా కదా. సో ఈవెంట్ అయిపోయింది. ఈవెంట్ అయిపోయిన తర్వాత మేము వచ్చేసరికి 3:34 అయింది. వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ మమ్మీ వాళ్ళు లేరు, లాకేసి ఉంది ఇంటికి. అబ్బాయి వాళ్ళ మమ్మీకి కాల్ చేశాడు. బ్రదర్ వాళ్ళ మమ్మీకి కాల్ చేసి అడిగాడు, తాళం ఎక్కడ ఉంది, అమ్మాయిలు వచ్చారు డాన్సర్స్, ఈవెంట్ అయిపోయింది ఇప్పుడే, ఇంత నైట్ ఎట్లా వెళ్తారు, మార్నింగ్ ఈవెంట్ ఉంది వాళ్ళకి, ఇక్కడే ఉంటారు, తొందరగా కీస్ తీసుకొని అనేసి వాళ్ళ అమ్మకి కాల్ చేశాడు. అభిలాష్ కాల్ చేశాడు. మేమందరం అక్కడే వెయిట్ చేస్తున్నాం. కాల్ చేశాడు. వాళ్ళ మమ్మీ, అమ్మాయి లవ్ చేసిన అమ్మాయి ఉంది కదా, 2.5 year రిలేషన్షిప్, 3 years అనుకుంటా. అంటే వాళ్ళ ఇంట్లో తెలుసా? అభిలాష్ వాళ్ళ ఇంట్లో తెలుసా కావ్య కళ్యాణ్ తో రిలేషన్షిప్ లో ఉన్నాడని? ఉంది, తెలుసు. తెలుసు. అమ్మాయికే కీస్ ఇచ్చి పంపించారు. పంపించిన తర్వాత అమ్మాయి డోర్ తీసేసింది. అందరం కలిసి ఇంట్లోకి వెళ్ళిపోయాము. మేము ఆ రూమ్ లో పడుకున్నాం అమ్మాయిలం. ఇక్కడ మమ్మల్ని ఒక విషయం చెప్పండి, రిలేషన్షిప్ లో ఉన్నారంటే కేవలం ఒక లవ్ మాత్రమే వారిద్దరి మధ్య ఉండేదా, లేకుంటే కలిసి ఉండేవారా? వారిద్దరు కూడా ఏకంగా 5 ఏళ్ల పాటు కలిసే ఉన్నామని ఆ వీడియోలో చెప్తుంది ఆమె. అంటే వేరే అది 5 ఏళ్ల పాటు అనేది అబద్ధం అండి. మా వరకైతే మా ఫ్రెండ్స్ అందరికి అతని గురించి తెలిసింది ఏంటి అంటే, అక్కకి గాని మాకు గాని మా అందరికి తెలిసింది ఏంటి అంటే, 3 years or 2.5 years రిలేషన్ లో ఉన్నారు, లవ్ చేసుకున్నారు. వాళ్ళ ఇంట్లో ఉన్నది లేనిది, వాళ్ళు కలిసి ఉన్నారు లేని మాత్రం మాకు తెలియదు, ఎందుకంటే లోకల్ కాదు కదా. సో మేము కూడా ఎప్పుడు పర్సనల్ విషయాలు మేము అడగలేదు. మేము వెళ్ళేసరికి అమ్మాయి వచ్చింది, కీస్ తీసింది ఇంట్లోకి. మీరు వెళ్ళి ఆ రూమ్ లో పడుకోండి అంటే మేము వెళ్ళి పడుకున్నాము. మేము ఆ రూమ్ లాక్ వేసుకొని పడుకున్నాము. వాళ్ళు ఇంకో రూమ్ ఉంటది కదా, మిగతా రూమ్స్, వాళ్ళు వెళ్ళిపోయారు ఆ రూమ్ లోకి. అమ్మాయిను వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళకి మేము పడుకున్నాం, ఎందుకంటే అప్పటికే ఫుల్ టైర్డ్ అయి ఉంటాం కదా ప్రోగ్రామ్ కి వెళ్ళేసరికి. టైర్డ్ అయి మేము పడుకున్నాము. పడుకున్న తర్వాత 7:30 మార్నింగ్ అవుతుంది అనుకుంటా, గొడవ అవుతుంది, చాలా సౌండ్స్ వస్తున్నాయి అని చెప్పేసి నేనే లేచి మా అక్కని లేపాను. ఇంకా అదే ఫోటోలో ఉన్న అమ్మాయి ఉంది కదా, ఇప్పుడు అభిలాష్ తో ఫోటోలో ఉన్న అమ్మాయి అంటే బయట సర్క్యులేట్ అవుతున్న వార్త ఏంటంటే తన గర్ల్ ఫ్రెండ్ ఇంకో గర్ల్ ఫ్రెండ్ అంటున్నారు, నిజమేనా? కాదు, అది రాంగ్ అండి. ఎవరు ఫోటోలో ఉన్న అమ్మాయి? మా సిస్టరే.
ఓకే మేమందరం కలిసి ఈవెంట్ చేస్తాము. అతని ఏజ్ కి ఆమె ఏజ్ కి చాలా డిఫరెంట్. అది రాంగ్. ఓకే గొడవ జరిగింది తర్వాత మీరు అక్కడికి వెళ్ళిపోయారా? ఆ గొడవ అంటే ఏం గొడవ జరిగింది మరి? గొడవ అవుతుంది అని చెప్పి మేము బయట అక్కని లేపాను. నేను లేపి అక్క ఏమవుతుందంటే మేము బయటకు వచ్చాము గొడవ ఏంటి అని. అప్పటి వరకు వాళ్ళ మామయ్య వాళ్ళు, వాళ్ళ మేనమామ వాళ్ళు, వాళ్ళ అత్తమ్మ వాళ్ళు అందరూ వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు. వాళ్ళ పిల్లలు ఏంటి అనేసి ఏమైంది అనేసి అడిగితే వాళ్ళు చాలా గట్టిగా గొడవలు పెట్టుకుంటున్నారు. ఆ గొడవ పెట్టుకుంటే మీరు వెళ్ళిపోండి మరి పర్సనల్ విషయం అనే అమ్మాయి అంది. మళ్ళీ చెప్పండి ఒకసారి ఏం జరిగింది? గొడవ పెట్టుకుంటుంటే అమ్మాయి అంది కదా ఇది మా పర్సనల్ విషయం, మీరెందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు, మీరు లోపలికి వెళ్ళిపోండి అంటే అమ్మాయి. సరే మనకి సంబంధం లేని విషయం కదా మనకి ఎందుకులే అని చెప్పి మేము లోపలికి వెళ్ళిపోయాము. ఇక వాళ్ళు ఆ అమ్మాయి వల్గర్ గా మాట్లాడడం, అబ్బాయి వల్గర్, ఇద్దరికి ఒకరంటే ఒకరికి గొడవ చాలా ఎక్కువైంది. అయ్యేసరికి నేనే బయటకు వచ్చాను. బయటకు వచ్చి ఆ అమ్మాయికి ఆల్రెడీ మ్యారేజ్ అయింది, అమ్మాయికి డివోర్స్ అయిపోయినాయి. ఈ విషయం మీకు ఎలా తెలిసింది మ్యారేజ్ అయింది అనేది? మా అందరికి తెలుసు, డాన్సర్స్ కి ఆల్మోస్ట్. అమ్మాయికి అంటే ఆమె కూడా మీతో పాటు డాన్సర్స్ లో ఒక క్రూ అంటే అబ్బాయి మాకు తెలుసు మా అబ్బాయి దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి కదా, మాకు చూపించాడు. అంటే మేము ఫ్రెండ్స్ కదా అందరం. మీకు ఎప్పుడు పరిచయం అంటే మీతో పాటు డాన్సర్? మాకు అసలు అమ్మాయి పరిచయమే లేదు, అసలు అమ్మాయి మాకు అసలు తెలియదు. డాన్సర్ కాదు? డాన్సర్ కాదు, ఆ అమ్మాయి హోటల్ మేనేజ్మెంట్ చేస్తుంది. అభిలాష్ మీకు చెప్పేవాడా కావ్య కళ్యాణ్కి ఆల్రెడీ పెళ్లి అయిందనే ప్రూఫ్స్ ఆయన దగ్గర ఉన్నాయా? ఆ అమ్మాయికి పెళ్లి అయిందని చెప్పి మొన్న మాకు రీసెంట్ గా ఈవెంట్ లో చెప్పాడు. కరీంనగర్ ఈవెంట్ కి వెళ్ళినప్పుడు ఎందుకు అమ్మాయిని అవాయిడ్ చేస్తున్నావంట, బయట టాక్ వస్తుంది అనేసి అక్క అడిగింది. అక్క ఆమె మాకందరికి అక్కనే చూసుకుంటది ఈవెంట్స్, తనే పెద్ద. సో అక్క అడిగింది ఎందుకురా ఇట్లా, అమ్మాయి కదా బాగోదు, ఏదైనా ఉంటే చిన్న చిన్న గొడవలు కలిసిపోవాలి, మళ్ళీ ఎందుకు అమ్మాయి లైఫ్ స్పాయిల్ చేస్తావని అంటే తనకు చెప్పాడు, మాకు చెప్పాడు. అమ్మాయికి ఆల్రెడీ మ్యారేజ్ అయింది, ఆల్రెడీ కలిసి ఉన్నది ఒక అతనితో. అయినా కూడా మ్యారేజ్ అయ్యాక కూడా తన భర్త లేడా మరి? డైవోర్స్ అయిందా? ఏం జరిగింది? డివోర్స్. అబ్బాయి మ్యారేజ్ అయిన తర్వాత డివోర్స్ అయ్యాయా మరి వదిలేసి వెళ్ళాడా అనేది తెలియదు. వదిలేసి వెళ్ళాడని మా వరకు తెలుసు. అంటే ఆ అబ్బాయికి వేరే ఎఫ్ఐఆర్ ఉంది, సో దాని వల్ల ఈ అమ్మాయిని వదిలేశాడు అనేసి తెలిసింది మ్యాటర్. అది ఎంతవరకు కరెక్ట్ రాంగ్ అంటే రిలేషన్ లో పెళ్ళయిందనే విషయం నిజమే, కానీ వదిలేశాడా, ఈమె వదిలేసింది ఆయన వదిలేసింది అనే విషయం తెలియదు. సో అక్కడి వరకు అయితే బానే ఉంది. ఈ అబ్బాయి అట్లా కూడా యాక్సెప్ట్ చేశాడు అమ్మాయిని. మ్యారేజ్ అయిన తర్వాత ఓకే పోనీ పాస్ట్ లో ఏం జరిగినా నాకు సంబంధం లేదు అని యాక్సెప్ట్ చేసి కలిసే ఉన్నారు. అంటే మీరిద్దరికి పరిచయం ఒకే ఊరు అవ్వడంతోనే పరిచయం ఏర్పడిందా లేకపోతే ఎట్లా? ఎవరికిద్దరికి? ఆ అమ్మాయికి అభిలాష్ కి ఇద్దరి మధ్య పరిచయం? అది అమ్మాయి ఏదో మ్యారేజ్ లో పరిచయం అంట. మ్యారేజ్ లో పరిచయం. సో ఇద్దరు ఎప్పుడైనా అంటే మీతో పాటు డిస్కస్ చేసేవాడు అభిలాష్? ఎప్పుడైనా పెళ్లి చేసుకుందామని ఆలోచనలో ఉన్నాను అమ్మాయిని అని చెప్పి డిస్కస్ చేసేవాడా? అంతకుముందు అనేవాడు అమ్మాయి తీసుకొచ్చిన అమ్మాయిని, ఇట్లా అమ్మాయి ఉంది నాకు, అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవాలి, లవ్ చేస్తున్న అమ్మాయిని అని చెప్పాడు. దాని తర్వాత ఒక 1 year నుండి అవాయిడ్ చేస్తున్నారు, 6-8 months నుండి. అమూల్య ఇక్కడ కావ్య అభిలాష్ తోనే ఉండేదా? అభిలాష్ తో పాటే ఉండేదా? ఇక్కడ వాళ్ళ ఇంట్లోనే ఉండేదా? అది మాకు తెలియదండి, మాది అక్కడ కాదు కదా, మేము అడగలేదు ఎప్పుడు. అది అంటే ఎక్కడ ఉంటుంది తను అని అడగలేదు. కొన్ని ఫొటోస్ మాకు అందుబాటులో ఉన్నాయి. ఆ ఫొటోస్ మేము ఆర్టీవీ స్క్రీన్ పై డిస్ప్లే చేస్తున్నాము. ఆ కావ్య కళ్యాణ్ అనే అమ్మాయి వేరే వాళ్ళతో ఉన్నటువంటి ఆ ఫొటోస్ కొన్ని లీక్ అయ్యాయి. సో అది నిజమేనా? అవును, అదంతా నిజమే అండి. ఆ అమ్మాయి లీక్ అయిందనేసి అబ్బాయికి తెలిసి అడిగినందుకే అమ్మాయి అట్లా చేస్తుంది. తెలిసి దొరికింది. ఆ మూడో వ్యక్తి ఎవరు? ఆ అబ్బాయి, ఆ ఫోటోలో ఉన్న అబ్బాయి తనకి పంపించాడు, ఈ అమ్మాయి నన్ను మోసం చేసింది, నన్ను లవ్ చేస్తున్నా అని చెప్పి నాతో ఢిల్లీలో ఒక 1 month ఉండి వద్దనేసి. ఢిల్లీలో ఈ అమ్మాయి ఢిల్లీకి జాబ్ చేయడానికి వెళ్ళింది. అక్కడ నాతో అమ్మాయి ఏదో హోటల్లోనో ఎక్కడో జాబ్ వచ్చిందని వెళ్ళింది. మాకు అంత తెలియదు, జాబ్ వచ్చింది తను వెళ్ళిపోయింది ఢిల్లీకి అని చెప్పాడు అప్పుడు. దాని తర్వాత జాబ్ నుండి 1 month కి గొడవలు అయ్యి వాళ్ళతో గొడవలు అయినాయి అనేసి వచ్చేసింది. కానీ మాకు వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే రీసెంట్ తెలిసిందంటే అబ్బాయికి వీడియోస్ ఫొటోస్ పెట్టాడు, ఈ అమ్మాయి మంచిది కాదు, నాతో 1 month ఉండి నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పి నాతో రూమ్ లో ఉండి నాతో అన్న అయిపోయిన తర్వాత నాకు వేరే అబ్బాయి ఉన్నాడు అని చెప్పేసి వచ్చింది, నీ ఐడి కనుక్కొని నీకు వీడియోస్ ఫొటోస్ పెడుతున్నాను అనేసి అబ్బాయికి ఫొటోస్ వీడియోస్ పెట్టేసింది. ఓకే, సో ఈ గొడవ జరిగిన రోజే ఈ సూసైడ్ అటెంప్ట్ చేసిన తను? గొడవ జరిగిన రోజే అడిగిండు వచ్చినాక
ఇదేంటి ఫోటోస్ ఏంటి ఇవన్నీ ఏంటి అని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ముందు అందరి ముందే అడిగాడు. రీసెంట్ గా ఆయన కూడా తెలిసింది, అభిలాష్ కూడా రీసెంట్ గా తెలిసింది. రీసెంట్ గా తెలిసిన తర్వాత వాళ్ళ మామయ్య వాళ్ళ ముందే అడిగాడు. అడిగితే ఆమె అవును నేను చేసింది తప్పే, నేనే అడిక్ట్ అయ్యాను అతనికి, నాకు తెలియకుండానే నేను అబ్బాయిని అడిక్ట్ అయ్యాను, నన్ను భయపెట్టాడు, తర్వాత నేను కూడా అనుకోకుండా నేను తప్పు చేసిన అబ్బాయితోనే, కానీ నా తప్పే, నన్ను క్షమించు అని చెప్పేసి అడిగింది మా అందరి ముందే. అడిగితే ఈయన నాకు వద్దు, నువ్వు నీకు మ్యారేజ్ అయినా కూడా మేము వదిలేసినాము, అది పట్టించుకోలేదు, కానీ ఇప్పుడు కూడా నువ్వు అమూల్య గతంలో మ్యారేజ్ కి డైవోర్స్ అయినట్టుగా మీ దగ్గర క్లారిటీ ఉందా, మీకు ఐడియా ఉందా డైవోర్స్ అయిందా లేదా? అది అయింది అనేసి చెప్పాడు మాతో, అయింది అంటే డైవోర్స్ అయిపోయినాయి అంట అని చెప్పాడు. ఇప్పుడు కావ్య కళ్యాణి వాళ్ళ తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేశారా, అభిలాష్ తో ఉంటాను, అభిలాష్ తో ఇలా ప్రేమ వ్యవహారంలో ఉన్నాను అని? యాక్సెప్ట్ చేయలేదండి, యాక్సెప్ట్ చేయలేదని. తల్లిదండ్రులు వదిలేసి వచ్చింది ఆమె డైరెక్ట్ గా, తల్లిదండ్రులు వదిలేసి ఇక్కడికి వచ్చి ఈయన ఉండిపోతుంది? అది ఇక్కడ ఉంటుంది అనేది మనకు తెలియదు, ఎందుకంటే మేము ఎప్పుడు అడగలేదు. మీరు వెళ్ళిన రోజు మాత్రం అక్కడే ఉంది? మేము వెళ్ళిన రోజు అక్కడ లేదు, మాతో పాటే వచ్చింది. మాతో పాటే వచ్చింది అక్కడికి, వచ్చి తనే కీస్ తీసింది. వాళ్ళ గొడవలు అయినాయి, మేము అక్కడ గొడవ అయినప్పుడు మేము వెళ్ళిపోయినాం. దాని తర్వాత అట్లా ఇష్యూ అయింది. మా అక్క మాట్లాడుతుందంట అండి, ఒకసారి ఇస్తున్నా తన. ఇవ్వండి తన పేరు. హలో రైట్ అమ్మ పేరు? నా పేరు అమ్ము అండి. రైట్, ఈ ఫోటోలో ఉంది మీరేనా? ఈ ఫోటో సర్క్యులేట్ అవుతోంది అభిలాష్ తో పాటు? నాదే అండి. రైట్, అంటే బయట వేరే రకంగా ప్రచారం జరుగుతోంది, సో మీకు అంత క్లోజ్ గా ఫోటో దిగారు కాబట్టి డెఫినెట్ గా ఐడియా ఉండి ఉంటుంది. సో గతంలో కావ్య, ఇప్పుడు నేను ఒక డాన్సర్ ని, మీకు ఐడియా ఉంటుంది డాన్సర్స్ ఎట్లా ఉంటారో. ఓకే, ఆఫ్ కోర్స్ తను ఒక డాన్సర్. అవును. ఇప్పుడు నేను ఇంకా అతనితో కన్నా వేరే వాళ్ళతోని ఇంకా ఒళ్ళో కూర్చొని దిగిన ఫొటోస్ కూడా నా దగ్గర ఉన్నాయి. అంత మాత్రాన ఇప్పుడు అబ్బాయితో నాకు ఎఫ్ఐఆర్ ఉన్నట్టేనా? ఒక వరుసలు అనేది ఈ ఫోటోస్ కూడా బయట పెట్టింది కావ్య కళ్యాణ్ అనే ఒక చర్చ. అయితే యాక్చువల్లీ ఆ ఫోటో నేనే స్టాటస్ పెట్టాను మొన్న. ఓకే, రీసెంట్లీ ఈవెంట్ లో దిగిన ఫోటో, ఈవెంట్ అయిపోయాక మేము పెట్టాము. అటు పక్కకి ఇంకొక అమ్మాయి ఉండే, మేమందరం ఫ్రెండ్స్, లైక్ బ్రదర్ లాగా మేము అందరం ఉంటాము. సో ఆ ఫోటో పెట్టి నేను ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ మై బ్రదర్ అనేసి పెట్టాము ఫోటో. అది ఓన్లీ ఫోటో కట్ చేసి ఆమె అది ఎందుకు పెట్టిందంటే, మేము అమ్మాయిని అడిగాము కదా, ఏంటి నువ్వు అభి ఉండగా వేరే అబ్బాయితో ఎలా పోతావు, ఎట్లా పండనికి వెళ్ళి డైరెక్ట్ అడిగేసిన, మేము అమ్మాయిలమే కదా, నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి, ఇదేంటి అభి కూడా ఇట్లా వేరే అమ్మాయితో ఈ ఫోటోస్ అన్ని ఫోటోస్ చూపించి నాకు ఇలా వీడియో పంపించారు కావ్య కళ్యాణ్, మాకు షేర్ చేయలేదు, వేరే మాతో షేర్ చేయలేదు, వేరే అబ్బాయి ఉంటాడు కదా మాతో పాటు, ఆ అబ్బాయి ఒక అబ్బాయికి షేర్ చేస్తే, ఆ అబ్బాయి మాకు చాలా క్లోజ్. సో ఆ అబ్బాయి మాకు చూపిస్తే నేను ఏం చేస్తా, పంపించుకున్నా అబ్బాయి దగ్గర నుండి, పంపించుకున్నా మెల్లగా పంపించుకొని నేనే అడిగాను అమ్మాయిని, ఏంటి ఈ ఫోటోస్ ఏంటి, ఇవన్నీ ఏంటి అనేసి నేనే అడిగిన అమ్మాయి. అయిపోయాక ఇదేంటి నువ్వు అబ్బాయితో గొడవ పెట్టుకుంటున్నావు, అదే అబ్బాయి నిన్ను మోసం చేసి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నువ్వేం చేస్తావు అని చెప్పి మా ఫ్రెండ్ ఇందాక మాట్లాడింది కదా అమూల్య, తను అడిగింది. ఇప్పుడు తను కూడా నీలాగా మోసం చేస్తే నీ పరిస్థితి ఏంటి, నిన్ను నమ్మినందుకు నువ్వు ఇట్లా వేరే అబ్బాయితో తిరిగినావు, ఇప్పుడు అంతా ఫొటోస్ మొత్తం ఏమైనా బయటకు వచ్చినాయి, నీ స్టార్టింగ్స్ అన్ని వచ్చినాయి, నువ్వేమైనా వేసుకో, అబ్బాయి మాత్రం నీతో ఉండడు, వాళ్ళ ఫ్యామిలీతోనే ఉంటాడు, నువ్వు తనకు అవసరం లేదు, మేమందరం సపోర్ట్ గానే ఉంటాం అనేసి అందరు మాట్లాడారు. ఇప్పుడు ఈ గొడవ జరిగిన రోజేనా? ఈ రోజు మార్నింగ్ ఈ రోజు మార్నింగ్ ఇదంతా అయిన తర్వాత అమ్మాయికి అర్థమైంది మ్యాటర్, రెడ్ హ్యాండెడ్ గా దొరకబట్టింది అసలు ఆయన ఆల్రెడీ అబ్బాయి. ఇంకా రెడ్ హ్యాండెడ్ దొరికిన తర్వాత ఆమె చెప్పాడు డైరెక్ట్, నువ్వు నాకు వద్దు, నువ్వు రెడ్ హ్యాండెడ్ దొరికిపోయినావు, ఇంకా బుకాయించకుంటే సారీ నేను చేసింది తప్పే అని చెప్పి అడిగింది. వద్దు నాకు, నువ్వు మీ ఇంట్లో మీ మమ్మీ వాళ్ళని పిలిపించి మాట్లాడదాము అంటే. ఆ గొడవ తర్వాత అక్కడ నుంచి వెళ్ళిపోయిందా కావ్య? గొడవ తర్వాత అక్కడ నుంచి వెళ్ళిపోలేదు, మీ మమ్మీ వాళ్ళని పిలిపించు అనేసి అబ్బాయి అన్నాడు. అడిగిన తర్వాత అమ్మాయి ఏడ్చుకుంటుంది, రూమ్ లోకి వెళ్ళి డోర్ పెట్టేసుకుంది. ఇంకా మమ్మల్ని వద్దు మీరు ఇక్కడ ఉండకండి,
మా వల్ల మీకు ఎందుకు ప్రాబ్లం, మేము చూసుకుంటాంలే, ఆమెకు అలవాటు అట్లా బెదిరించడం, చిన్న చిన్న గొడవలకు కూడా అట్లనే చేస్తుంది, అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర, మీరు వెళ్ళిపోండి మేము చూసుకుంటాం, ఇక వాళ్ళ పేరెంట్స్ ని పిలిపిస్తాము ఈ రోజు, ఏదో ఒకటి క్లియర్ చేసుకుంటాం, ఇన్ని తెలిసిన తర్వాత నేను ఇంకా అమ్మాయితో ఉండలేను. కావ్య వాళ్ళ పేరెంట్స్ కి తెలుసా అభిలాష్ తో ఉంటుంది, అభిలాష్ తో లవ్ ట్రాక్ లో ఉందని చెప్పి? తెలుసు. వాళ్ళు యాక్సెప్టెన్స్ తోనే ఉన్నారు? యాక్సెప్ట్ చేయలేదు కానీ తెలుసు. ఓకే, కావ్య వాళ్ళ పేరెంట్స్ ఎక్కడ ఉంటారు? ఖమ్మమే అనుకుంటా అండి, మాకు తెలియదు. ఓకే, అదే ఖమ్మంలోనే ఉంటారు, వీళ్ళు ఖమ్మంలో ఉన్నారు. సో అక్కడే వాళ్ళకి పరిచయం ఏర్పడింది. సో కంప్లీట్ గా కావ్య అభిలాష్ ఇద్దరు కలిసే ఉంటున్నారు అనే దాంట్లో వాస్తవం ఎంత? వాస్తవం అంటే ఒక 1 year నుండి అయితే కలిసి ఉండట్లేదు. ప్రీవియస్ కలిసే ఉన్నారు? ప్రీవియస్ కలిసి ఉన్నారు లేదు అనేది మాకు క్లారిటీ లేదు. అంటే కలిసి ఉన్న వాళ్ళు ప్రేమించుకోవడం అనే కాదు, వాళ్ళు సెపరేట్ గా ఒక ఇంట్లో అది మాకు తెలియదండి. ఓకే, ఒక ఇంట్లో ఉంటున్న విషయం మాకు తెలియదు, కాకపోతే లవ్ చేసుకుంటున్నారని మాత్రం మాకు తెలుసు. సో ఫైనల్ గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒక అమ్మాయిని బ్లేమ్ చేసే ముందు బ్రదరా సిస్టరా వరుసలు తెలుసుకొని బ్లేమ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫోటో గురించి, ఒక అమ్మాయి నా ఫోటో గురించి అయినా, బయట సొసైటీ గురించి అయినా, ఇంకెవరి ఫోటోస్ అయినా కూడా అక్కడ ఆ ప్లేస్ లో ఎవరున్నా ఎట్లా బ్లేమ్ చేస్తావు నువ్వు? ఏ ప్రూఫ్ ఏమన్నా? ఆ అమ్మాయి మీకు ఎవిడెన్స్ మీ దగ్గరకు వచ్చాయి కదా, ఆ అమ్మాయి లాగా ఉన్నాయా ఈ ఫోటోస్? ఏమన్నా వల్గర్టీ ఉందా ఫోటో? మీకు ఇంకా కొన్ని ఫోటోస్ పంపిస్తాను మీకు, ఫ్రెండ్స్ బ్రదర్స్ తో ఎట్లన్నా దిగుతాయి, నేను ఏమన్నా హక్ చేసుకొని దిగినట్టున్నాయి ఆ ఫోటోస్. సో కావ్య కళ్యాణ్ రిలీజ్ చేసిన ఫోటోస్ లో అవి తప్పు అని మీరు చెప్తున్నారు. సో ప్రెజెంట్ అభిలాష్ ఎక్కడ ఉన్నారు? అభిలాష్ ఐ థింక్ పోలీస్ స్టేషన్. ఓకే, రైట్, థ్యాంక్ యూ. సో మొత్తం ఇది ఖమ్మం కావ్య కళ్యాణి కేసులో సంచలన విషయాలు అనేది. సో తను చాలా క్లియర్గా అభిలాష్ కారణంగానే చనిపోతానంటూ సెల్ఫీ సూసైడ్ వీడియో కూడా రికార్డ్ చేసింది. ఆ తర్వాత గతంలో ఆయన కొంతమంది అమ్మాయిలతో దిగిన ఫోటోలను కూడా తను వైరల్ చేసింది. అయితే ఆ ఫోటోలోని అమ్మాయిలు ఆయనతో పాటుగా పనిచేసిన కో డాన్సర్స్గానే ఉన్నారు, మాకు బ్రదర్లీ రిలేషన్షిప్లో ఉండేది, కానీ కావాలని రకంగా వైరల్ చేసిందని ఆర్టీవీతో వారు కూడా వాళ్ళ అభిప్రాయాన్ని పంచుకున్నారు. అట్ ద సేమ్ టైం కావ్య కళ్యాణ్కి కూడా గతంలో ఒక వ్యక్తితో ప్రేమ వ్యవహారం కొనసాగింది, ఆల్రెడీ మ్యారేజ్ అయింది, డైవర్స్ అయిందా లేదా అని తెలియదు ఇంకా, కాకపోతే ఆ మ్యారేజ్ ఆ భర్తతో ఉండడం లేదు. తర్వాత అభిలాష్తో ప్రేమ వ్యవహారం స్టార్ట్ అయింది. అభిలాష్ కూడా ఒకనొక సందర్భంలో పెళ్లి చేసుకున్న ఆలోచనలో ఉన్నాడు. రీసెంట్గా ఒక వ్యక్తి ఎవరో ఢిల్లీ నుంచి తనకి ఫొటోస్ పంపించారంట. ఆవిడ ఇక కావ్య కళ్యాణ్ ఢిల్లీలో కూడా జాబ్ చేయడానికి వెళ్ళింది. ఆ సందర్భంలో ఒక వ్యక్తితో ఉన్నటువంటి ఆ ఫొటోస్ని, ప్రైవేట్ ఫొటోస్ లీక్ అయ్యాయి. సో ఈ ఫొటోస్ని చూపించి కావ్యాన్ని క్వశ్చన్ చేశారట అభిలాష్. సో ఆ గొడవ జరిగింది. ఆ గొడవ జరిగిన రోజు అంటే ఈ రోజునే తను ఇంట్లోకి వెళ్ళిపోయి డోర్ లాక్ చేసుకొని సీలింగ్ ఫ్యాన్కి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో కొన్ని సంచలన విషయాలు బయటకు వస్తున్న మాటలు ఏంటంటే కావ్య కళ్యాణ్కి వేరే వివాహం అవడం ఏంటి, ఆ తర్వాత భర్త ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఇక్కడ మూడో వ్యక్తి ఎవరు, ఈ ఫొటోస్ చూపించి అభిలాష్ ఎందుకు బెదిరించాడు, తల్లిదండ్రి ఏకంగా తన కూతురు కంప్లీట్గా మరి ఆ వారితో కలిసి ఉంటుందా లేదా, అసలు అభిలాష్తో ప్రేమ వ్యవహారం పైన ఎందుకు సైలెంట్గా ఉండిపోయారు, ఇలా అనేక క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. చూద్దాం మరి కేసు ఇంకా ఎటువంటి మలుపులు తిరుగుతుందనేది. పేరు కావ్య, నేను చచ్చిపోతున్నాను, నా చావుకు కారణం అభి. 5 సంవత్సరాల నుంచి నన్ను ప్రేమిస్తున్నా అని చెప్పి వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో పెట్టుకొని ఇప్పుడు నన్ను వదిలేసి ఇంకొక అమ్మాయిని తీసుకొచ్చి అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని చెప్తున్నాడు, నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్తున్నాడు. సో ఇప్పుడు నేను ఊరేసుకోబోతాను, నా చావు కారణం అవి. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.